సీఎంలు అవుతారా? ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని కూడా ఒక రాజకీయ సాంప్రదాయంగా మార్చేసుకోవచ్చా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు, ఆయన 2019లో సీఎం అయ్యారు. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చారు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన జైలుకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు సీఎం అయ్యారు. అంటే ఈ జైలుకి సీఎం పదవికి ఏమైనా లింక్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఒక రకమైన రాజకీయ విశ్లేషణ అవునా కాదా అనుకుంటే ప్రజల మధ్య జరుగుతున్న చర్చ అయితే మాత్రం ఇది పక్క. అంటే ఇది ఒక సెంటిమెంట్గా తీసుకున్నా, లేదంటే జైలుకి వెళ్ళొచ్చిన నాయకులకి ఏదైనా రాజయోగం పడుతుంది అని అనుకున్నా. ఎందుకంటే కొన్ని యాగాలు ఉన్నాయి, అవి చేస్తే సీఎం అవుతారు, రాజయోగం పడుతుంది అని కదా. అలాగే ఒక యాగం లాంటిదేమో జైలుకి వెళ్ళి అన్ని రోజులు జైల్లో ఉండి కష్టాలు పడిస్తే ఖచ్చితంగా సీఎం పదవి అన్నా దక్కుతుందా? అంటే ఇది వినడానికి కాస్తంత వెటకారంగానే అనిపించినా వాస్తవానికి దగ్గరగా కనిపిస్తోంది అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి, ట్రోల్ అవుతున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ